నేటి ముఖ్యాంశాలు. గ్యాస్ కార్యాలయాల ముందు బారులు తీరిన మహిళలు. సాఫీగా కొనసాగుతున్న పత్తి కొనుగోలు కేంద్రాలు. విద్యుత్ అధికారులు కోర్టుకు విలువనివ్వండి, విద్యుత్ కార్యాలయ నిర్మాణాన్ని వెంటనే ఆపండి అని కోరిన జీపీఏ హోల్డర్ నయీం ఖాన్. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో క్రైస్తవ ప్రతినిధుల సమావేశం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది బటం నిరంజన్. తాండూరు పట్టణంలోని గ్యాస్ కార్యాలయం ముందు గత 2-3 రోజుల నుండి మహిళలు బారులు తీరారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధర 500 తగ్గించనున్నారని పుకార్లు షికారు చేయడంతో ఈ కేవైసీ కోసం లబ్ధిదారులు ఆయా పరిధిలోని గ్యాస్ పంపిణీ కార్యాలయాల ముందు ఉదయం నుండి సాయంత్రం వరకు బారులు తీరుతున్నారు. ఈ కేవైసీ డిసెంబర్ 31వ తేదీ వరకు పూర్తి చేయాలని పుకార్లు షికారు చేయడంతో తెలంగాణ ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలు చేయడానికి ఎలాంటి ప్రకటనలు అధికారికంగా వెలువడలేదని తెలిపారు. గ్యాస్ సిలిండర్ ను డెలివరీ కోసం వచ్చే డెలివరీ బాయ్ ఈ కేవైసీని పూర్తి చేయనున్నారని తెలిపారు. ఏదైనా ఇబ్బంది లేదా సాంకేతిక సమస్య ఉంటేనే సంబంధిత పంపిణీదారుల కార్యాలయానికి రావాలని సూచించారు. తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం దౌలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శుభం ఇండస్ట్రీస్ మరియు బాలాజీ ఇండస్ట్రీస్, అగ్గనూరు దగ్గర గల మారుతి ఇండస్ట్రీస్ లో రైతులు తెల్ల బంగారం అనగా పత్తిని అమ్మడానికి తమ ట్రాక్టర్లు తదితర వాహనాలతో బారులు తీరారు. 8% తేమ ఉంటే 7,020 రూపాయలు, 9% తేడా ఉంటే 6,949 రూపాయలు, 10% తేమ ఉంటే 6,879 రూపాయలు, 68,079 రూపాయలు, 12% ఉంటే 6,739 డబ్బులు రైతులకు చెల్లిస్తున్నారు. అదేవిధంగా పత్తి కొనుగోలు చేసే సిసిఐ వారు రైతు ప్లాస్టిక్ సంచులలో పత్తిని తీసుకురావద్దని సూచించారు. ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొస్తే 10% రేటు తగ్గుతుందని తెలిపారు. రైతులు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, పట్టా పాస్బుక్ జిరాక్స్ లను వెంటనే తమ వెంట తీసుకురావాలని కొనుగోలుదారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని, పత్తి కొనుగోలు చేస్తామని సిసిఐ ప్రకటించింది. ప్రతిరోజు టోకన్ ఇవ్వబడిన బండ్లకు మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ దళారులు ఎవరు లేరని, కాకపోతే తినడానికి భోజన సౌకర్యం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మనము యాలాల మండలము బాలాజీ పత్తి మిల్లు దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ ఏ విధంగా వీళ్ళు పత్తిని కొనుగోలు చేస్తున్నారో రైతుల దగ్గర, దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు బాలాజీ పత్తి మిల్లు పోయినావు కదా, ఏం తీసుకుపోయినావు? పత్తి. ఎంత తీసుకుపోయినావు? 34 క్వింటాలు. ఎంత క్వింటల్ తీసుకున్నావు? 6,700 అంట. కమిషన్ 1% కట్ చేసిరా? కమిషన్ ఏమా? అది క్వింటల్కి ఏమన్నా తీసుకున్నారా? క్వింటల్కి ఏమి ఇయ్యరు. పైసలు ఇచ్చేటప్పుడు 1% हमारे पांडे साहब सेंटर इंचार्ज नहीं आपको देख रहे हैं। అంటే ఆయనగా రాస్తున్నారు అంతేగాని ఏమైనా
ఇబ్బంది పెడుతున్నారా? ये मोटर कितना रहना सर ऐसा? ये बोर्ड लगा मतलब 8 से 12 तक के 12 तक 8 से 12 तक के हम ले सकते हैं। ये मौसम भी है 8 से 8 9 10 11 12। तो इतना रहना। हाँ। 8 से तो उसके ऊपर रेट कैसा फिक्स करते ये हैं? रेट है उसके ऊपर में 8% के 7020, 9% के इतने हैं, 10% 11%। ఇది అన్ని రేట్స్ ప్రకారం ఎంత శాతం ఉంటుందో అది మాయిశ్చర్ దాని ప్రకారం రేట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అయితే अब इसमें कितना है सर? इसमें 7%, तो ये 8% में लेते हैं। 8% होते 7020 यानी सुक्का है हाँ, मतलब सुक्का है। कम ये है. हाँ మోచర్ नहीं है इसमें। అచ్చా 7020 ఎంత తక్కువ ఉంటే అంత రేట్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుత రేట్ ప్రకారం 6700 ఉంది, కానీ అది 12% వరకు. అదే 11, 10, 9, 8% ఉంటే ఎక్కువ రేటు ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫిక్స్ చేస్తారు. రైట్, శుక్రియా సార్. ఇది తేమ శాతాన్ని చూసే ఒక మిషన్ ఉంది. ट्वेल्व परसेंट ఇది 12% చూపిస్తుంది ఇది. तो 12% का आप कैसा ले रहे हैं? आप कार्ड है, कार्ड है वो रेट्स कार्ड है रख दिए. अच्छा अच्छा. అయితే ఇది 12% చూపిస్తుంది, అంటే ఎక్కువ ఉందన్నమాట. 6700 అయితే ఉంది. అదేవిధంగా 8%కి ఏదైతే మనం ఫస్ట్ చూసినామో అది ఎక్కువ రేట్ 7020 రూపాయలు, ఈ విధంగా 200 ఈ విధంగా ఉంది అది. రైట్, శుక్రియా. అయితే మిమ్మల్ని ఎవరైనా సతాయించడం కానీ 12% ఉంటే రేట్ ఎంత? 6700 రేట్ రాసి పెట్టారు కదా వాళ్ళు. అది ఒకటే రేట్ ఉంటుంది 6700 అయినా. तो ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చి మేము అంత రేట్ ఇప్పిస్తామని ఎవరైనా ఏమని అంటున్నారా? అట్లా ఏం లేదు కదా. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కదా. మరి మీకు భోజనాల కోసం ఏమైనా ఏర్పాటు చేసారా, లేక మీరే రొట్టె తెచ్చుకుంటారా? మీరే తెచ్చుకుంటున్నారా? అంటే ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తమ్ముడు ఎక్కడికి వెళ్ళి వచ్చినా? రైట్ రైట్. అయితే ఎవరిని మేము ఇబ్బంది పెట్టడం లేదని సిసిఐ కార్పొరేషన్ నుంచి వీళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న రైతులు కూడా అదే విధంగా వాళ్ళు చెప్తున్నారు, ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు. రేటు కూడా గవర్నమెంట్ ప్రకారమే ఎంత శాతము. ఇప్పుడు దాంట్లో లెక్క ఉంది. 12% అయితే ఒక లెక్క, 8% అయితే ఒక లెక్క అని ఉంది వాళ్ళ దగ్గర. అయితే 12% ఉంటే 6700 ఆ విధంగా ఉంది. అయితే డబ్బుల కోసం, అయితే డబ్బులు మీకు అప్పుడే అందుతున్నాయా లేక తర్వాత ఇస్తున్నారు? తర్వాత అకౌంట్లో ఇస్తున్నారు. అంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అట్లయితే. అయితే మంచి రేటే కదా మీకు, మంచి రేటే అని చెప్తున్నారు. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి రేటే కాదు. ఏం రాలేదా అంటే నీళ్ళు వేసుకొని వచ్చినామో బాటలు వేసిండే వచ్చి ఇగో తల్లి, ఏదైనా కానీ కొంత టైం పడుతుంది, లైన్ గా పోవాల్సి వస్తుంది. ఒక్కదాందే లేదు కదా, ఉన్నాడు. రాత్రి అనగా పగలనగా మీరు కష్టపడతారు రైతులు, పర్వాలేదు. అయితే అది కరెక్టే, మీ కష్టం ఉంటది, కానీ లైన్ మాత్రం తప్పకుండా పెట్టాలి కదా. అయితే ఇంకొక 100 రూపాయలు పెంచాలని మన రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి వీళ్ళ గోడును మన్నించాలని మేము సిటీ కేబుల్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నామా.
7,000 ఉంటే నయం అంటే 7,000 అది 8% ఉండాలి కదా. ఉన్నది ఆ రేట్ ఉంది, అదే రేట్ ఉంది. 7,200 ఉంది. 7,200 చెప్తావా నీ పాట? ఇగో 7,200 ఉంది రేటు, కాదని కాదు. కానీ ఆ తేమ శాతం ఎంత? నువ్వు నీళ్ళు వేసుకొని వస్తే నీకు అదే ఇస్తున్నాడు. 12% కు ఏ విధంగా ఉంటే అదే రేట్ ఇస్తున్నారు కదా. అతను కొత్తగా అయితే ఏం పెడతలేడు కదా. తాండూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం 2వ అంతస్తు నిర్మాణం కోసం కూడా పిల్లలు ప్రారంభించడంతో జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు 2వ అంతస్తు నిర్మాణం కూడా ప్రారంభించారని, కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలంలో ఇలా నిర్మాణం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జోక్యం చేసుకోవాలని అన్నారు. ఇదే విషయంలో బీఆర్ఎస్ నాయకులు ఖలీద్ కూడా అసహనం వ్యక్తం చేశారు. आधा वर्ष है। अस्सलाम वालेकुम। आज जो कानून की जो बेइज्जती जो हो रही है, OS 1 और 2 ऑफ 19 ऑलरेडी विकाराबाद एडीजे कोर्ट में चल रहा है और हाई कोर्ट में भी अपीयर हो चुके हैं। हम स्टेटस को के लिए पोजीशन पे हम लोग ही है जमीन पर। गैर जरूरी ये लोग बदमाशी कर टेररिज्म कर फिर चकला मार के काम चालू कर रहे हैं वहां पर। कितनी शर्म की बात है। अरे कोर्ट में चलने के बावजूद क्यों ऐसे हरकत कर रहे? हाई कोर्ट की इज्जत भी नहीं कर रहे, कोर्टों की इज्जत भी खत्म हो चुकी है, कानून की इज्जत भी खत्म हो चुकी है। क्या ये हरकत कर रहे हैं लोग, समझ में नहीं आ रहा। किसके कहने से कर रहे हैं लोग? हाँ, ये क्यों ऐसे हरकत कर रहे हैं लोग? कम से कम कोर्ट की तो इज्जत करा करो। क्यों एई जो है कामा जो हरकत कर रहे हैं, कंटेम्प्ट ऑफ कोर्ट में आएंगे ये लोग। बराबर कोर्ट में इनको मैं खींचूंगा, कंटेम्प्ट ऑफ कोर्ट में केस डालेंगे हम इनके ऊपर। कोर्ट की तौहीन कर दे रहे तुम लोग, कोर्ट की इज्जत भी नहीं रख रहे तुम लोग। क्या है आखिर ये? हाँ, क्यों कर रहे हैं ऐसे हरकतें तुम लोग? कितने मरतबा, 3 मरतबा अभी मैं पेपरों में डाल चुका हूँ। सिटी कोर्ट में भी मैं अभी मैं बोल रहा हूँ कि अखलाक के दायरे में रहो। कोर्ट जो फैसला करेगा उसको हम एक्सेप्ट करेंगे। गैर जरूरी आप लोग जो कर रहे हैं ना, कोर्ट की तौहीन कर रहे हैं। तेलंगाना गवर्नमेंट क्या है? तेलंगाना गवर्नमेंट में मैं हमारे रेवंत रेड्डी को भी मैं बोलना चाह रहा हूं, कम से कम कोर्ट की इज्जत किया करो, बल्कि कम से कम एक जियो निकालिया करो। कम से कम कोर्ट में चल रहा तो कम से कम उसकी मार मर्यादा कोई है चीज है ही नहीं है। मैं सीएम साहब से, हमारे नए सीएम साहब से भी मैं अपील करता हूं, मैं हमारे एमएलए साहब से भी मैं अपील करता हूं, हमारे मनोहर राव साहब से भी, मनोहर रेड्डी साहब से भी। क्या हरकतें चल रही हैं ये? कोर्टों में चल रहा तो बाज़ाब्ता चल रहे हैं, बन रहे हैं। क्या है ये? कोर्टों की इज्जत है नहीं आखिर। कम से कम कोर्ट की तो इज्जत करो कम से कम। गलत हरकत कर रहे हैं ये, कंस्ट्रक्शन करके कर रहे हैं। आजकल जो गुंडानिज्म कर रहे हैं, गुंडानिज्म कर रहे हैं लोग हरकतें। जय हिंद, जय तेलंगाना। अस्सलाम वालेकुम, आदाब, नमस्ते। कानून की मर्यादा नहीं रख रहे। ऑलरेडी कोर्ट में पेंडिंग रहने के बाद भी 1 और 2 ऑफ 2019 सूट पेंडिंग है। हाई कोर्ट से अभी ऑर्डर के लिए भी बैठे हुए हैं, लेकिन यहाँ पर जो म्यूनसिपाल्टी को भी नेगलेक्ट करे, म्यूनसिपाल्टी को भी धोखा दिए। परमिशन ही नहीं है म्यूनसिपाल्टी का। दो म्यूनसिपाल्टी वाले क्या कर रहे हैं, दो उसके ऊपर कंस्ट्रक्शन चल रहा। म्यूनसिपाल्टी का भी परमिशन नहीं है उसको। तो क्या कानून क्या आम आदमी के वास्ते है? हाँ, कानून क्या उसके वास्ते है? ये वो चीज को नहीं है। हाँ, फिर अब आगे कैसा करना? कोर्ट की भी मर्यादा नहीं कर रहे तो फिर हम किसका दरवाजा खटकाना ना? कहाँ जाना हम? कोर्ट की भी बात नहीं सुन रहे। ऑलरेडी OS 1 और 2 ऑफ 2019 पेंडिंग है सूट रखने के बाद भी, कोर्ट में चलने के बाद भी ये काम हो रहे। तो फिर अब क्या करना? पब्लिक कहाँ जाना? किसके ऊपर फरियाद करना? क्या गवर्नमेंट को पूछना? इसको पूछना?
लिहाजा ऐसे कामा मत करो, छोटे कामा मत करो, हमको मजबूर मत करो। लिहाजा आप लोगों से मेरी अदबन गुजारिश है, कुछ एक्शन लियो इनके ऊपर। हमारे एमएलए साहब, सीएम साहब से मैं अदबन गुजारिश कर रहा हूँ, ये चीजों को रोको, ये इलीगल कंस्ट्रक्शनों को रोको आप लोग। अस्सलाम वालेकुम, आदाब। బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో క్రైస్తవ ప్రతినిధుల సమావేశాన్ని ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. తాండూరు నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరుల కోసం 2000 గిఫ్ట్ ప్యాకెట్లు అనగా దుస్తుల పంపిణీ కోసం సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. క్రైస్తవ సోదరుల కోసం దుస్తుల పంపిణీ చేయడంపై సమావేశం కోసం క్రైస్తవ సోదరులు ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని శ్రీనివాసరావు తెలిపారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.